అబ్బా ఇంతగానం కడుపు నొత్తాంది. అసలు ఇంతగానం కడుపు నొత్తాంది ఏమైతుంది? అమ్మా అబ్బా నా వల్ల అయితే లేదు. ఇప్పుడు ఈ విషయం ఎవరికి చెప్పినా నన్నే తిడతారు. చెల్లెకి ఫోన్ చేద్దాం. హలో అక్క. చెల్లె కడుపులో నొప్పి బాగున్నది, బాగా బ్లీడింగ్ అవుతుంది, నా వల్ల అయితే లేదే. అందుకే నేను ఏం చెప్పినా అక్క, వద్దే టాబ్లెట్లు వేసుకోవద్దంటే విన్నావా? ఏమోనే అయిపోయింది, నా వల్ల అయితే లేదు, నొప్పి బాగున్నది కడుపులో. సర్లేవా, ఇప్పుడు అయ్యింది ఏదో అయిపోయింది. ఒకసారి బావకు చెప్పి హాస్పిటల్ తీసుకొని వెళ్ళమని అక్క. బావకు తెలిస్తే ఊకుంటాడా అని నన్ను ఇంట్లో ఉంచను కూడా ఉంచడు. ఎట్లా అనేది తెలియకుండా చూడాలి. మరి ఎట్లనే అక్క, ఎవరికి తెలియద్దంటే ఎట్లా చెప్పు? మరి నేను అమ్మకు చెప్పాలి ఒక మాట. మళ్ళీ అమ్మకి చెప్తా అంటేంది? ఈ విషయం మన ఇద్దరి మధ్యలో ఉండాలి, ఎవరికి చెప్పకే. ఎవరికి చెప్పొద్దు అంటున్నావు, నీకు బాగా నొప్పి వస్తుంది అంటున్నావు. మరి ఎట్లనే ఏమన్నా అయితే ఎట్లా పరిస్థితి? అందుకేనే నువ్వు ఇంట్లో ఏదో ఒకటి చెప్పి బయటికి రా, నేను కూడా ఏదో ఒకటి మేనేజ్ చేసి వస్తా. ఇద్దరం కలిసి హాస్పిటల్ పోయేద్దాం. మన ఇద్దరం కలిసి హాస్పిటల్కి వెళ్దామా అని అక్క. ఒకవేళ ఈ విషయం ఎవరికన్నా తెలిసిందనుకో మన ఇద్దరిని అంటారే. ఇక మనం చేయాల్సింది ఏం లేదే, ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుందాం. డాక్టర్ ఏం చెప్తే అది చేద్దాం. ఇక సరేనే అక్క, నువ్వు బాబాకి ఏదో ఒకటి చెప్పి హాస్పిటల్కి రా. మరి నేను ఏమన్నా డబ్బులు తీసుకురావాలా? డబ్బులు గిట్ల ఏమొద్దే, ఉన్నాయి కానీ నీకే హెల్త్ బాగాలేదు, చూపిస్తా అని చెప్పి బావకి చెప్పొస్తానే. సరేనే అక్క, మరి నేను బయలుదేరే ముందు ఫోన్ చేస్తా, నువ్వు కూడా అప్పుడు బయలుదేరు. సరేనే చెల్లె, ఈ విషయం నువ్వు అన్నతో కూడా ఏం మాట్లాడకు, సైలెంట్గా వచ్చేసి. సరేరా సంతోష్, రేపు కలుద్దాం తీ. ఓకే అమ్మా, ఏం కర్రీ అండి? నిన్న బామ్మాదత్త చికెన్ తీసుకురాలేదా బిడ్డ? ఇప్పుడు నీ మందం ఉన్నది అది. సరే అమ్మా, ఆ చికెన్ వేడి చేసి దాని మీద కొంచెం చార్జ్ అయ్యి తింటూ ఆకలి అవుతుంది. సరే బిడ్డ. ఏమండి, చెల్లె ఫోన్ చేసిందండి. అవునానే, ఎందుకే ఏమైందట? ఏమోనండి, దానికి ఈ మధ్య ఆరోగ్యం బాగుండట్లేదట, హాస్పిటల్ పోదాం దా అక్క అని పిలిచింది. అవునా, నీకు కూడా కొంచెం కడుపులో నొప్పి ఉందని చెప్పేసి అన్నావు కదా. అయినా చెల్లె శివకి చెప్తే శివ తీసుకొని వెళ్ళు కదా. ఇక మా ప్రాబ్లమ్స్కి అన్నయ్య వెళ్తే ఎట్లుంటుందండి, అందుకని నేను చెల్లె కలిసి వెళ్దాం అనుకుంటున్నాం. అవునా, సరే మరి నువ్వు ఒక్కదాన్ని ఏమి వెళ్తావు, నేను ఆటో మాట్లాడతా. మా అమ్మ కూడా ఖాళీగా ఉన్నాయి కదా. అమ్మ, నువ్వు సంగీతతో పోయి హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళ చెల్లెకి హాస్పిటల్లో చూసుకొని మళ్ళీ ఇద్దరు ఇంటికి రాలే. సరే బిడ్డ, నాకేం పని ఉండదు, పోతా అదే ఆటోలో పోతా అత్త. ఎందుకు తీర్థమ్మా, నువ్వు మాత్రం వచ్చి ఇబ్బంది పడ్డాం, నేను చెల్లె వెళ్ళొస్తాంలే. ఇబ్బంది ఏమున్నది కోడలా, ఎట్లనే ఖాళీగానే ఉంటాను నేను అత్తతి. ఎందుకు తీర్థమ్మా, నేను చెల్లె అట్లా పోయి 1 గంటలో వచ్చేస్తాం. సరే కోడలా, వాడు చికెన్ వేడి చేసి చార్జ్ చేయమంటా అండి, నేను లోపలికి పోతాను. సరేనే, మరి చూపించుకుంటే ఒకసారి నువ్వు కూడా చూపించుకోవే, నీకు కూడా ఈ మధ్య పెయిన్ బాగా వస్తుంది అంటాను కదా. సరే అండి, నేను కూడా చెల్లెతో పోయేది అందుకోసమే. సరేనే, డబ్బులు ఆ బీరువాలు ఉన్నాయి, తీసుకొని పో. ఒకవేళ ఏమన్నా తక్కువ పడితే నాకు ఫోన్ చేయి, ఫోన్పే చేస్తా. సరే అండి, మీరు ఇప్పుడైతే ఎక్కడికి వెళ్ళట్లేదుగా, మన స్కూటీ తీసుకుని వెళ్తాం. నేను ఎటు పోయేది ఉన్నది ఏం లేదు, ఇట్లా తిని కొంచెం పడుకుంటా. నువ్వు చెల్లెని హాస్పిటల్ తీసుకొచ్చినాక ఇంటికి తీసుకొని రా, ఆమె కూడా రాక చాలా రోజులు అవుతుంది కదా. సరే అండి, నేను డబ్బులు తీసుకొని వెళ్తాం. హైరా సంతోష్, ఎప్పుడు వచ్చినావు హైదరాబాద్ చెల్లి? నేను ఎప్పుడు వచ్చినా కానీ అసలు నువ్వేం చెప్తానో నీకు అర్థమవుతుందా రమేష్? మరి ఏందిరా అట్లా సీరియస్గా మాట్లాడతాను? నేనేం చేసిండ్రా? చేసిందంతా చేసుకుంటా, మరి నేను ఏం చేసిన అంటానేంద్రా? నాకు పిల్లలు ఇష్టం అంటావు. నేను హాస్పిటల్ ఏ భాగవతం చేసినావురా? హాస్పిటల్ ఏందిరా? నేనెందుకు హాస్పిటల్కి పోయినా? అసలు ఏమైంది చెప్పు. అరే నువ్వు నా ముందు ఇంకా యాక్టింగ్ చేయకరా. నేను సంగీతకు హాస్పిటల్కి ఎందుకు పంపించినావురా? అరే ఇక లేడీస్ ప్రాబ్లం లేడీస్కి ఉంటాయి కదా, ఇక నీకు తెలియదు ఏమున్నది, కొంచెం స్టమక్ పెయిన్ లేచిందని చెప్పేసి అన్నది. అందుకే సరే హాస్పిటల్కి వెళ్ళు అని చెప్పేసి అంటే నేనుండి మా చెల్లి వెళ్తా అని చెప్పేసి అన్నది, అంతే. కడుపు నొప్పుతోనా? అరే నువ్వు నాకు అబద్ధం చెప్తానా లేకుంటే సంగీత నీకు అబద్ధం చెప్తాందా? నిజంగా కడుపు నొప్పి వల్లనే హాస్పిటల్కి పోయిందా సంగీత? ఏందిరా సంతోష్, నీతో ఎందుకు అబద్ధం చెప్తారా? ఆమె నిజంగా కడుపు నొప్పుతుందని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళింది. అసలు ఏమైందో చెప్పు. అవునా రమేష్? అరే నీకు ఎట్లా చెప్పాలరా, అలా మన ఫ్రెండ్ పని చేస్తే తెలుసుగా నీకు. తెలుసురా, ఎందుకు ఏమైంది? రే అసలు సంగీత హాస్పిటల్ పోయింది కడుపు నొప్పి వల్ల కాదురా. ఎందుకురా మరి? నాకు మాత్రం కడుపు నొప్పి అని చెప్పేసి వెళ్ళిందిరా. నేను కావాలంటే ఫోన్పేలో కూడా పైసలు పంపించిన. దేనికోసం పోయిందిరా మరి అది? అరే సంగీతకు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ వచ్చిందట్రా. ఇప్పుడే పిల్లలు వద్దనుకొని ట్యాబ్లెట్ వేసుకున్నాడట. ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే ప్రెగ్నెన్సీ మిస్క్యారేజ్ అయిందట్రా. దానివల్ల కడుపు నొప్పి నచ్చితే చూపించుకోవడానికి హాస్పిటల్కి వచ్చింది. అరే ఏంద్రా సంతోష్, ఏం మాట్లాడుతున్నావురా? ప్రెగ్నెన్సీ పాజిటివ్ అయితే దాన్ని తీపించుకుందామని చెప్పేసి హాస్పిటల్కి వచ్చిందా? రే అమ్మతోరా, నిజం చెప్తారా, నాకు ఈ విషయమే తెలియదురా. అది ఎంత పని చేసిందిరా, గిట్లనే చేసిందిరా, అది ఏం మనిషిరా అసలు. రే ఇవన్నీ విషయాలు నీకు తెలుసు అనుకుని చెప్పిండ్రా, అసలు నీకు తిప్పకుండా ఇవన్నీ ఎందుకు చేస్తుందిరా సంగీత? అరే నీకు తెలియదా నాకు పిల్లలంటే ఎంత ఇష్టమో? అరే దాన్ని నేను మొన్న కూడా అడిగినరా, నీకు ఇంకా డేట్ రావాలి కానీ ఇంకా రాలే కానీ ఒకసారి చెక్ చేసుకోపోయినవే అని చెప్పేసి. లేదండి నాకు డేట్ వచ్చిందని చెప్పేసి అన్నదిరా.
అది గిట్లా నాకు చెప్పి గిట్లా టాబ్లెట్ వేసుకొని ఇక ప్రెగ్నెన్సీని తీపించుకునేందిరా అసలు. అమ్మతో నాకు పిచ్చి లేస్తుందిరా. అరే సంతోష్ అరే అదే రా, అసలు నీకు చెప్పుకుంటే ఇదంతా ఎందుకు వేసిందిరా? ఇట్లా చేయడం తప్పు కదరా. అరే అసలు నేను దాని మీద ఎన్ని నమ్మకం పెట్టుకున్నారా. అరే నాకు పిల్లలంటే ఇష్టంరా. అది అసలు ఇట్లా చేస్తుందని అస్సలే అనుకోలేరా. బాధపడకు. కోడలా కడుపు నొప్పి కొంచెం ఏమన్నా తగ్గిందా? ఇప్పుడు కొంచెం ఓకే అత్తమ్మ, తగ్గింది. సరే కోడలా, మా అక్కకు కొంచెం పానం పంచుకుంటే లేదట మా అక్క వాళ్ళు ఇంటికి పోతానా, పోయిరానా? సరే అత్తమ్మ, ఒకసారి ఆయనకి చెప్పిల్లా మరి? పొద్దుగాల చెప్పినా కోడలా, డబ్బులతో తమ్మిచ్చుండు బతికిరాయికి. సరే అత్తమ్మ, మరి మీరు వెళ్ళరండి, నేను ఆయన చూసుకుంటాలే. కోడలా మరి మాట అంత ఎట్నో వస్తాంది, మరి నువ్వు తగ్గకున్నా కానీ తగ్గిందని చెప్తానవా? మరి ఉండరా పోనా? అయ్యో అత్తమ్మ, ఏం కాదు, ఈ ఇంట్లో చిన్న చిన్న పనులు చేసుకోలేనా, చేసుకుంటా, నువ్వు వెళ్ళరా. సరే కోడలా, జాగ్రత్త, నేను పోయినాక ఫోన్ చేస్తా నీకు. అబ్బా కడుపులో బాగా వస్తుంది కదా, డాక్టర్ ఏమో అట్లా అంటుంది, అనవసరంగా వేసుకున్న ఈ టాబ్లెట్స్. ఇప్పుడు ఈ విషయం అనేది తెలిస్తే ఏమంటాడో ఏమో, భయం అవుతుందంతా. అమ్మా అమ్మా ఇంట్లో అనేసరి బయటికి రావే. అత్తమ్మ లేదండి, మీకు ఆల్రెడీ చెప్పిందట కదా, పెద్ద అత్తమ్మ వాళ్ళ ఇంటికి పోయింది. బా టైంకి అమ్మ కూడా లేదు ఇంట్లో, ఇప్పుడు ఏం చేయాలి అసలు? అసలు ఏమైందండి, ఎందుకంత టెన్షన్ పడుతున్నారు మీరు? ఏమైందని చెప్పేసి నన్ను అడుగుతానవానే? నీ అవ్వని, నీదో బతుకు, నువ్వు ఒక మనిషివానే, చేసేదాన్ని వేసుకుంటా మళ్ళీ ఏం తెలియనట్టు నన్ను ఏమైందని చెప్పేసి అడుగుతానవానే? ఏమైందండి అంత కోపంగా మాట్లాడుతున్నారు, అసలు ఏమైందో చెప్పండి. దొంగ మొక్కం దానా, నువ్వు హాస్పిటల్కి ఏమని చెప్పిపోయినావే? ఏమని చెప్పిపోయినావు? నీ చెల్లెకి ఏదో నొత్తా అంది, నా చెల్లెని హాస్పిటల్కి తీసుకోపోతా అని చెప్పేసి అన్నావా? నువ్వు హాస్పిటల్కి ఎందుకోసం పోయినావు అసలు? మా చెల్లెల్ని తీసుకుపోయినా అండి. ఏంది నీ చెల్లెని తీసుకుపోయినావానే? నీ అప్పని నీ చెల్లెని తీసుకుపోయినావానే? లేకి మొక్కం దానా, నీకు తెలుసు కదానే, నీకు తెలుసు కదా నాకు పిల్లలంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా. నీకు తెలిసిన తర్వాత కూడా నువ్వు మళ్ళీ నాకు చెప్పకుండా హాస్పిటల్కి పోయి ఏం చేసుకొని వచ్చినవే? అసలు నీకు నేనేం తక్కువ చేసినా చెప్పాను, నువ్వు అడిగిన అన్ని నీకు తీసుకొచ్చి పెట్టినా. నా ఫ్రెండ్స్తో కలవద్దన్నావు, నేను కలవలేదు. తాగుడు బందే అన్నావు, తాగుడు మొత్తం బంద్ చేసిన. టైంకి ఇంటికి రమ్మంటే టైంకి ఇంటికి వచ్చిన. నా కొలీగ్స్తో ఫోన్ మాట్లాడినా వద్దని చెప్పేసి అన్నావు. జస్ట్ అమ్మాయి ఫ్రెండ్ ఆమెతో మాట్లాడినా కూడా వద్దని చెప్పేసి అంటే నువ్వు చెప్పిన అన్ని చేసుకుంటూనే వచ్చినా కదనే. సారీ అండి, ఇలా చేయడం నాదే తప్పు. నేను మీకు చాలాసార్లు చెప్పినా కదా, నాకు ఇప్పుడే పిల్లల్ని కలవడం ఇష్టం లేదు, ఒక 2 yearsకి ప్లాన్ చేద్దామని. మీరే వినలేదు. అవన్నీ పక్కన పెట్టే, అదంతా మ్యాటర్ కాదు. నీకు పాజిటివ్ వచ్చింది, పాజిటివ్ వచ్చినప్పుడు నువ్వు ఏం చేయాలి? నాకు ఒక మాట చెప్పాలి. చెప్పినవా? చెప్పలేదు. నీకు నువ్వే టాబ్లెట్ వేసుకున్నావు. నీ చెల్లెకి ఏదో కడుపు నొత్తందని చెప్పేసి నీ వంక పెట్టుకొని ఆమెను హాస్పిటల్లో తీసుకొని పోయి ఇప్పుడు చేసేటి మొత్తం చేసినవే. అట్లా ఏమైనా చేస్తారా అని చదువుకున్న దానివే కదా, అట్లా ఏమైనా చేస్తారా? ఒక్కొక్కళ్ళు 5 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి ఇంతవరకు వాళ్ళ పిల్లల్ని కడకుండా వాళ్ళు ఒక్కని దేవుడు లేడు, పోని గుడి లేదే. అట్లాంటిది మనకు 6 నెలలని ఆ దేవుడు మనకు ఇస్తే నువ్వు సర్వనాశనం చేసినావు కదనే. సరే అండి, తప్పంతా నాదే, నన్ను క్షమించండి. ఏందే క్షమించాలా నిన్ను? నువ్వు క్షమించే తప్పు చేసినావానే? నీ అమ్మని ఇంకా ఏ ముఖం పెట్టుకొని ఇస్తానవే నల్లికుట్లదానా? నీ అబ్బ కూడా ఆడదే కదా, నీ అబ్బ కూడా గట్లనే ఆలోచించుంటే ఈరోజు నువ్వు పుట్టేదానివానే. నీ బతుకు. ఏవండి, ఈ విషయం ఎవరికి తెలియదండి. మొన్న మా అన్న వచ్చినప్పుడే ఆ టాబ్లెట్ తీసుకొని వచ్చిండు, కానీ ఈ విషయం అన్నకు కూడా తెలియదండి. మీ అన్నతో చెప్పించుకున్నావా నేను తెలియకుండా? చీ నీ అమ్మ, నిన్ను నమ్మినందుకైతే నాకైతే మంచి గుణపాఠం నేర్పినవే. ఈ రోజు నుంచి వెళ్ళి నీకు నాకు ఎట్లాంటి సంబంధం లేదే. ఇక నువ్వు బ్రతుకున్న శవం లెక్కనే. ఇక అట్లా మాట్లాడకండి, నాదే తప్పైంది. ప్లీజ్ అండి, ప్లీజ్ అండి. నీ అమ్మని ఇంకా నన్ను తాకుతానవానే? నన్ను తాకుతానవానే నువ్వు? ఇంకా ఈ రోజు నుంచి వెళ్ళి నాతో మాట్లాడు కాదు కదా, నన్ను అసలు తాకం కూడా తాకద్దే. నీలాంటి పాపకి నన్ను తాకితే నాకు దరిద్రం పట్టుకుంటుంది. తప్పైందండి, క్షమించండి. సో నీలాంటి పాపలతో తాకినా అని నాకు దరిద్రం పట్టుకుంటుంది. బతుకు. అబ్బా బావా, అసలు ఇందులో బట్టి తప్పంతా నీదే అనుకున్నా బావా నేను. మా చెల్లె ఇన్ని తప్పులు చేసినా కూడా దాని ఒక్క మాట కూడా ఇప్పటివరకు అనలే బావా.
అయినా శివ ఇన్ని నిజాలు మీకు తెలియకపోయినా వాడు ఎన్ని మాటలన్నా వాడు మనసులో పెట్టుకొని వాడు బాధపడ్డాడు తప్ప మీ చెల్లె గురించి ఒక్కరికి నెగిటివ్ చెప్పలే. బ్రో మా చెల్లెని కూడా బావ ఇట్లా ఎందుకు తాగుతుంటే ఏమైందంటే కూడా మా చెల్లె కూడా నాకు ఇంతవరకు చెప్పలేదు బ్రో. చెల్లె ఇంత మంచి బావను నువ్వు మోసం చేసినవే, తప్పు పని చేసినావు చెల్లె, తప్పు పని చేసినావు. మీరు వాడిని తాగుతాలు అంటున్నారు కానీ వాడిని తాగుడు వెనక ఇంత బాధపడతానని మీకు ఎవరికైనా తెలుసా? కానీ ఇక్కడ మన గొప్పతనం ఏంటిది తెలుసా? మీ చెల్లె తప్పైనా తప్పంతా వాని మీద వేసుకొని ఒక తాగుబోతుల్లాగా మిగిలిపోయిండు. అదే సంతోష్, ఇప్పుడు నువ్వు చెప్తా అంటే నిజాలని నాకు అర్థమైనాయి. అసలు లెక్కకైతే మా బావది ఏం తప్పే లేదు దీంట్లో. అసలు ఇంత మంచి బావను నేను అర్థం చేసుకోకుండా ఇంకా నేనే మధ్యలో విడాకులు ఇద్దాం అనుకున్న వాళ్ళకు. అప్పటికీ ప్రెగ్నెన్సీ మిస్క్యారేజ్ అయినా సరే అని చెప్పి మీ చెల్లెని అర్థం చేసుకుని ఒక్క మాట అనలేదు. కానీ తర్వాతనే అసలు నిజం తెలిసింది. అవునా సంతోష్? అసలు నిజమేం సంతోష్? వాళ్ళిద్దరి మధ్యలో ఏమైంది? ఏవండి, ఆఫీస్కి లేట్ అవుతుంది కదా, వెళ్తున్నారా? ఏం ఆఫీస్కి పోవాలి చెప్పు? నువ్వు చేసిన దానికి అసలు నా మైండే పని చేస్తలేదు, పిచ్చలు ఎత్తాదు నాకు. ఇంకా ఆఫీస్కి పోయి ఏం పని చేస్తాను నేను అక్కడ? అట్లా అనకండి, నాదే తప్పని చెప్పి ఒప్పుకున్నా కదా. ప్లీజ్ అండి, రెడీ ఆఫీస్కి వెళ్ళండి. లేదే, నాకు ఇవాళ ఆఫీస్కి పోయే ఇంట్రెస్ట్ లేదు. నన్ను ఇక డిస్టర్బ్ చేయకు, సపరేట్గా నువ్వు ఇంట్లోకి వెళ్ళు. సరే అండి, ఎట్లాగో ఆఫీస్కి వెళ్ళని చెప్తున్నారు కదా, నా కడుపులో బాగా వస్తుందండి, హాస్పిటల్కి అని వెళ్ళొద్దామా? లేదే, నాకు హాస్పిటల్ పేరుంటేనే పిచ్చిలు ఎత్తా. నువ్వు చేసిన దానికి నేను అయితే ఎటు రాను. నీ చెల్లి ఉండదు, నీ చెల్లెకి ఫోన్ చేసుకొని నువ్వు నీ చెల్లెన్న ఎటన్నా పోయి రాలేదు. లేదండి, చిరణతో మాట్లాడంటే బాగా భయపడతాను. తప్పంతా నాదే, నేనే చేసిన ఇది. ప్లీజ్, కడుపులో బాగా వస్తుంది, హాస్పిటల్ తీసుకెళ్ళండి. చేసేటి అన్నీ చేసుకొని ఇప్పుడు నొత్తానని చెప్పేసి బాధపడితే ఎట్లుంటుంది అసలు? నిజం చెప్పి నేను ఎంత నమ్మిని ఎట్లా నన్ను మోసం చేయాలనిపించింది నీకు? అది ఈ విషయంలో. సరే అండి, అయిపోయినది అయిపోయింది. ఇప్పుడు నుండి మంచిగా ఉండమండి. మీరు అన్నట్టు పిల్లల్ని కూడా కన్నాం. ప్లీజ్, ఈ ఒక్కసారి హాస్పిటల్కి వెళ్దాం రండి. సరేనే, ఇక నువ్వేదో తెలిసి తెలియక చేసినా అని చెప్పేసి అనుకుంటానా? ఇక నుంచైనా మంచిగా ఉందాం, ఇదే చెప్తానా? ఇంకొకసారి కనుక నువ్వు ఇట్లాంటి ఏమైనా కథలు పడ్డావు అనుకో, అస్సలు బాగుండదు. లోపలికి వెళ్ళి ఆ డబ్బులు ఇట్లా ఉన్న బ్యాగును తీసుకురాకు, హాస్పిటల్కి వెళ్ళద్దు. అట్లా మీ చెల్లె కడుపున వస్తుందంటే మావాడు హాస్పిటల్ తీసుకుపోయాడు. కానీ వాడు రిపోర్ట్ చూసినాకనే మస్తు షాక్ అయిపోయాడు శివ. అవునా సంతోష్? అసలు ఆ రిపోర్ట్లలో ఏముంది? ఎంత పని చేసినవే! డాక్టర్ ఒక్కొక్క మాట చెప్తా అంటే నాకు ప్రాణాలు పోయినంత పని అయిందే. నువ్వు వేసుకున్న ఒక్క టాబ్లెట్కు ఎంత పని అయిందే! జీవితాంతం బాధపడాల్సి వస్తుంది కాదే. నేను ఇట్లా జరుగుతుంది అనుకోలేదండి, నన్ను క్షమించండి. నువ్వు క్షమించండి అనకే. డాక్టరు వేసుకున్న ఒక్క టాబ్లెట్కు ఇక మనకు పిల్లలు పుట్టాలని చెప్పేసరికి నాకు ఎంత పిచ్చి లేచిందంటే అసలు ఎట్లా ఏం చేద్దామే. నాకు పిల్లలు అంటే ఎంత ఇష్టం నీకు తెలుసు కదనే. ఇప్పుడు పిల్లలు పుట్టే ఛాన్సే మనకు తక్కువ చెప్పేసి అన్న డాక్టర్ చెప్పి ఏం చేద్దాం చెప్పి కదా. నిజంగా నాకు ఇట్లా అయిద్దని తెలియదండి. ఇట్లా అయిద్దని తెలిస్తే నేను ఎందుకు వేసుకుంటా టాబ్లెట్స్? సరేనే, ఇప్పుడు నీ పాటికి నువ్వు వేసుకున్నావు, డాక్టర్ ఏమో ఇప్పుడు నీ పిల్లలు పుట్టే ఛాన్సే తక్కువ ఉందని చెప్పేసి అంటాను. ఇప్పటికే పెళ్ళి 6 నెలలకే ఏం లేదా, ఇంకెవ్వరు లేదా, ఏ విశేషం లేదా అని చెప్పేసి అడుగుతాలే. ఇప్పుడు మీ వాళ్ళకి ఏమని చెప్తాం, మా వాళ్ళకి ఏమని చెప్తాం, ఇప్పుడు ఈ సొసైటీలోకి ఏమని చెప్తాం? అసలు ఈ సొసైటీని ఎట్లా ఫేస్ చేద్దామే? సారీ అండి, తప్పైందండి. ఇప్పుడు నాకు సారీ అండి తప్పైందని చెప్తే ఇప్పుడు ఈ ప్రాబ్లం సొల్యూషన్ ఏంది నాకు అర్థం కాదు. ఏంటిది? ఓ 6 నెలల్లో సంవత్సరం అవుతారు కావచ్చు, మీ వాళ్ళకో మా వాళ్ళకో ఏదో దొంగ మాటలు చెప్పి డాక్టర్ అసలు మన పిల్లలు పుట్టే ఛాన్సే తక్కువ ఉన్నా అన్నాడే నువ్వు చేసిన పనికి. చెప్పు ఇక వాళ్ళని ఎట్లా చెప్తావు, వాళ్ళకి ఏమని చెప్తావు? చెప్పే ఇక ఎవరి కోసం బతకాలి మనం చెప్పు? పిల్లాడితే ఇంత కష్టపడి పనులు చేసుకుంటా సంపాదించినంత ఎవరి కోసమే? మన పిల్లలే కదనే. డాక్టరే ఆ పిల్లలు పుట్టుందని చెప్పేసి అన్న తర్వాత ఎందుకే ఈ జీవితం, ఇంకా బతికేందుకే ఇక? ఈ రోజుతోటి మన బతికి వేస్టే ఇక. ఇంకెవరి కోసం బతకాలే? మన జీవితం మొత్తం చేతులారా మొత్తం స్పాయిల్ చేసుకున్నావే.
ఇలా మీ చెల్లె వేసుకున్న టాబ్లెట్ వల్ల మీ చెల్లెకు పిల్లలు పుట్టే ఛాన్స్ చాలా తక్కువ అని చెప్పిళ్ళు. ఆ నిజం తెలిసిన తర్వాత వాడు జాబ్ బంద్ చేసిండు, తాగుడు స్టార్ట్ చేసిండు, మొత్తం పిచ్చోన్ లేక అయిపోయింది శివ. అబ్బా చెల్లే, ఎన్ని మాయ మాటలు చెప్పినావు మాకు. ఎన్నిసార్లు పిల్లల గురించి అన్నా కానీ ఎన్నో అబద్ధాలు చెప్పినావు కదా మాకు. ఒక్కసారి ఆలోచించే శివ, నిజం తెలితే మీ చెల్లెని మీరు ఏమంటారు అని వాడు ఆ నిజం వాడి మనసులో పెట్టుకొని చాలా బాధపడ్డాడు తప్ప ఈ విషయం వాడు ఇంతవరకు ఎవ్వరికి చెప్పలేదు. అంత ఇష్టం వానికి మీ చెల్లంటే. చ ఈ విషయం నాకు తెలియక మా బావను ఇష్టమైనట్టు మాట్లాడినా, అన్నరాని మాటలు అన్నా, ఆఖరికి చేయి కూడా వేసుకున్నా. అదే శివ, నువ్వు మీ చెల్లెకి ఎప్పుడు డైవర్స్ ఇద్దామని ఆలోచించినావు తప్ప అదే అన్వేషణ ప్లేస్ వేరేటోడు ఉంటే మీ చెల్లె చేసిన పనికి వాళ్ళే డైవర్స్ ఇచ్చేవాళ్ళు. ఇలా ఇన్ని ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత బంగారం లాంటి లైఫ్ అని ఖరాబ్ అయిపోయింది శివ. ఛ ఏమైందండి అట్లా తాకుండా ఇంటికి వచ్చిళ్ళు? ఆఫీస్ టైం అయితే లేదా? ఆఫీస్కి వెళ్ళరా? ఏందే ఆఫీస్కి పోవాలన్నా? ఆఫీస్కి ఎందుకోసం పోవాలి? ఎవరి కోసం పోవాలి చెప్పు? ఎవరి కోసం సంపాదించాలి నేను? ఎవరి కోసం పోవాలి? సరే అండి, మీరు ఆఫీస్కి వెళ్ళకుంటే ఏం కాదు, కానీ ఇట్లా తాకుండా ఇంటికి వచ్చిందండి. ఆ బీర్సితో పడేయండి. ఏందే దీన్ని పడేయాలన్నా? దీన్ని పడేయాలన్నానే? నీ అమ్మ నువ్వు పెట్టిన బాధకు నేను దీన్ని ఎవరితో చెప్పాలనో ఏం చేయాలో నాకు అర్థం కాకుండా నా లోపల నేను పెట్టుకొని ఈ బాధను భరించలేకపోతాను. నేను నార్మల్ మైండ్ సెట్తో ఉంటే నాకు సెట్ అవుతలేదే. జర ఇది తాగుతానన్నా నాకు కొంచెం అన్న రిలీఫ్ వస్తుంది అమ్మా. ప్లీజ్ అండి, నాదే తప్పైందని చెప్పి ఒప్పుకున్నా కదా, క్షమించండి. మీ కాలు మొక్తా అండి, నేనే తప్పేసిన అండి. పాపం చేతులతోటి నా కాళ్ళని తాకుతాను అని దరిద్రమే అది. పాపం కొట్టుదాని నువ్వు నన్ను టచ్ చేయొద్దు, నాకు తాకద్దు, అసలు నువ్వు నా దగ్గరికే రావద్దు అంత. అట్లా అనకండి ప్లీజ్ అండి. రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళండి. ఆఫీస్కి వెళ్ళన్నా? నేను ఆఫీస్ నుంచి ఒక అర్ధ గంట లేట్గా వస్తే అనుమానమే. నెక్స్ట్ కొలీగ్స్ తోటి మాట్లాడినా, వాళ్ళతో కలిసినా అనుమానమే. నా దోస్తు వాళ్ళతో కలిసి వాళ్ళతోటి కొంచెం టైం స్పెండ్ చేసినా అనుమానమే. ఇన్ని అనుమానాలు నడుమా నేను ఆఫీస్లో పోయి ఏం పని చేసుకుంటా చెప్పు? ఎందుకు ఆఫీస్కి పోవాలి? ఈ రోజు నుంచి ఆఫీస్ లేదు, ఏం లేదు, నీ ముందే ఉంటా, బరాబరి ఇట్లా తాక్కుంటేనే ఉంటా, గంతే ఇక. సరే అండి, ఈ విషయం మీ మధ్య నా మధ్యనే ఉంచండి. ఇటు అమ్మ వాళ్ళకి అర్థంకి తెలిస్తే తట్టుకోలేరండి. ఏమని చెప్పాలి చెప్పు? ఎవరికి ఏమని చెప్పుకోవాలి? ఇది 10 మందికి చాటింపేసి ఊరెంత చెప్పుకునే విషయం అనే ఇది. చెప్తే నీ ఇజ్జత్ ఎంత పోతుందో నా ఇజ్జత్ కూడా అంతే పోతుంది. మొగోని అయ్యింది పిల్లని కంట్రోల్ చేసుకోలేవారా? అట్లా చేస్తా అంటే నువ్వే మొగోని ఇలా చూసుకుంటున్నావు అని చెప్పేసి నన్ను అంటారే. ఇంకా నేను అత్తకు, మామకు, మా అమ్మకు చెప్పాను. నాన్న ఈ రోజు నుంచి ఎవ్వరు లేరే, నాకు ఎవ్వరు లేరు ఈ రోజు నుంచి, అందరు నాకు చచ్చినట్టే ఇక పో. వసే నీకు ఇప్పుడే చెప్తానా, నువ్వు పెట్టిన బాధ నార్మల్ బాధ కాదు చెప్తానా. ఈ బాధ నేను మర్చిపోయేంత వరకు ప్రతిరోజు ప్రతి క్షణం తాక్కుంటూనే ఉంటా. నేను ఇదే మత్తులు ఉంటా. నువ్వు కనుక నా జోలికి వచ్చినా, నాతో ఒక్క మాట మాట్లాడినా, ఇన్ని రోజుల వరకు నీ మీద నీ చేతులు వేసుకోలే. నేను అంటే ఏంటో చూపిస్తే ముందే చెప్తానా. ప్లీజ్ అండి, మీరు ఎట్లా అనకండి. మీరు ఇట్లా తాక్కుంటుంటే మీ హెల్త్ ఖరాబ్ అవుతుందండి. తాయి నా హెల్త్ అంతా ఖరాబ్ అయి సచ్చినా మంచిదే. నీ లేకిన ముఖం చూసుకుంటా నేను బతకాలనే? ఈ ముఖం చూసుకునే బదులు నేను సచ్చింది మంచిది. నీ అమ్మ నాకు పిల్లలే పుట్టరన్నారు ఇక. ఎందుకు ఇక? ఎందుకోసం ఈ జీవితం? ఎందుకోసం? ఎవరి కోసం ఈ జీవితం? చెప్పే, ఎవరి కోసమే ఈ జీవితం? ఎవరి కోసం? ప్లీజ్ అండి అట్లా మాట్లాడకండి, మీరు తాగకండి. ఏలే అవ్వని నీకేం చెప్పిందే? నన్ను తాకనే తాగద్దు, నువ్వు నా దగ్గరికే రావద్దు. లేకిడ మొకందనా, ఈ రోజు నుంచి వెళ్ళి నీకు నాకు ఎట్లాంటి సంబంధం లేదు. అవ్వా శివ, ఇలా వాని బాధను భరించలేక ఎవరికి చెప్పుకోవాలని అర్థం కాక చిన్నగా వాడు తాగుడికి అలవాటేను. నువ్వే చెప్పు శివ, వాని ఇందులో ఎంత తప్పు ఉందో. బ్రో, ఇందులో మా బావ తప్పేం లేదు.
మంచి బంగారం లెక్క ఉండే భావను మా చెల్లె ఖరాబ్ చేసింది. తప్పంతా మా చెల్లెదే. ఇవన్నీ మీకు తెలియక మీరు డైవర్స్ అని వాళ్ళిద్దరిని విలగొడదామని చూసి తప్ప అసలు ఏం జరిగిందని నిజం తెలుసుకోలేకపోయాళ్ళు. ఇప్పుడే నిజం తెలిసింది కదా, ఇక మీరే ఆలోచించుకోండి ఏం చేయాలో. ఇంకా అనేది ఏముంది బ్రో, తప్పంతా మా సైడ్ పెట్టుకొని నేను మా బావనన్నా ఇంకా విడాకులు ఇద్దాం అనుకున్నా. 3 సంవత్సరాల నుంచి వెళ్ళి మా బావ ఎంత అనుభవించింది అనేది నాకు ఈరోజు అర్థమవుతుంది. అదే బ్రో, వాడు ఇప్పుడిప్పుడే తాగుడు చిన్నగా బంద్ ఎత్తాడు. నేను ఎట్లయినా వంత తాగుడు బంద్ చేసి హైదరాబాద్ తీసుకొని వంత నేను జాబ్ చేపిస్తా. ఈ విషయాలు నువ్వు ఎన్ని తెలిసినా తెలియనట్టే ఉండు. అందుకే నేను ఎప్పుడు కలిసినా ఒక 3 నెలలు 6 నెలలు టైం అని చెప్పినా వాడు ఇప్పుడే ఆ బాధ నుంచి కొంచెం బయటపడతాడు. అదే బ్రో, ఇన్ని రోజులు బట్టి అంటే ఆయనను ఇన్ని మాటలు అన్నాం కానీ ఇక్కడ నుంచి ఆయనను ఎవ్వరు ఒక మాట అన్నా అసలు అననేయను. ఇక మీద కూడా ఎవ్వరు అన్నా ఊరుకోను. ఇన్ని నిజాలు చేసిన తర్వాత నువ్వు కూడా మీ చెల్లెని ఏమనకు శివ, వెళ్ళి మీ చెల్లెని అన్వేష్ వాళ్ళ ఇంటికాడ డ్రాప్ చేస్తా. ఓకే బ్రో, ఇప్పటికైనా నిజాలు చెప్పినందుకు చాలా థ్యాంక్స్ బ్రో. చెల్లె చెల్లె ఏందన్నా ఇంతసేపు పెట్టెళ్ళిను? ఎటు పోవడు కాదు చెల్లె, అక్కడ రమ్మని వస్తుంది, దాంతో మాట్లాడాలి ఇప్పుడు. సరే అన్నా. అక్క అక్క ఏం చేస్తున్నావు? అన్న రమ్మంటున్నాడు, ఒకసారి బయటికి రా. చెల్లె ఏమైందా? ఇల్లు ఉడుస్తానా? చెల్లె ఇల్లు తాదుడుతో కానీ నేను ఫస్ట్ రావాలి, నీతో మాట్లాడాలి. సరే అన్న, ఏమైంది? ఏమైందన్నా అంత కోపంగా మాట్లాడడం దా అంటున్నావు? చెల్లె ఇందులో బట్టి నేను ఎంత నమ్మినే, నువ్వు ఎంతో మంచిదని అనుకున్నా, కానీ నువ్వు ఇట్లా చేస్తావు అస్సలు అనుకోలేదే. ఎందుకు ఏమైందన్న అట్లా అంటున్నావు? పండంటే నీ కాపురాన్ని నీ అనుమానంతో నాశనం చేసుకున్నావు కదా నువ్వే. అట్లా చేసి నువ్వేం సాధించవు చెల్లె. మంచిగా బాగా జాబ్ చేసుకుంటే మంచి హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తుండే, కానీ అట్లా అంటాడు నీ వల్లనే కేవలం నాశనం అయిపోయాడే. అన్నా నువ్వు అసలు దేని గురించి మాట్లాడుతున్నావు? అదేంటో చెప్పన్నా. ఇంకా దేని గురించే? నువ్వు చేసిన చిన్నదానే పెద్ద ఘనకారం చేసినావు. నువ్వు టాబ్లెట్లు తీసుకొని నా చేతను పంపించి ఇప్పుడు ఆ టాబ్లెట్లు వేసుకున్నావు, వాటి వల్ల నీ పిల్లలు పుట్టిన విషయం నాకు తెలియదు అనుకుంటున్నావా నువ్వు? అన్నా నీకెట్లా తెలిసిందన్నా? ఎట్లా తెలిసినట్టు ఏం చెప్పాలే, మీకు 3 సంవత్సరాల నుంచి గొడవలు అవుతానే అంటే నేను తెలుసుకుంటే నాకు ఈ విషయం తెలిసిందే. బావా గంటగా ఎందుకు తాగుతాండే? అట్లా నేను ఎన్నిసార్లు అడిగినే ఎందుకు తాగుతానని నువ్వు ఎప్పుడైనా చెప్పినావానే? నీ వల్లనే కాదు ఇప్పుడు ఆయన లైఫ్ అంతా స్పాయిల్ అయిపోయింది. చెల్లె మంచిగున్న నీ జీవితాన్ని నీ అనుమానంతో నీ తొందరపాటుతో నువ్వే చేతులారకు నీ సంవత్సరం ఖరాబ్ చేసుకున్నావు కాదే. ఏమో అన్నా, నేను ఇట్లా అవుతుందని అస్సలు అనుకోలేదు. ఒక్క మాట మాకు చెప్తే అయిపోతుంది కానీ చెల్లె, నువ్వు చేసిన దానికి ఆ ప్లేస్లో ఏ మోడు ఉన్నా కానీ అట్లనే అవుతాడే. ఏమో అన్నా, నాకు ఇట్లా జరుగుతుంది నేను కూడా అనుకోలేదు. అప్పుడు నా టైంలో అట్లా అయిపోయింది. ఇక చెల్లె నేనే ఆవేశంలో బాగా విడాకులు ఇద్దాం అనుకున్నాం, కాకపోతే బావ ప్లేస్ వేరేటోళ్ళు ఉంటే వాళ్ళే విడాకులు ఇచ్చేటోళ్ళే. ఆయన బావ ఎంత మంచోడైతే నేను ఇప్పటిదాకా ఇంట్లో ఉంచుకున్నాడే. చెల్లె ఇన్ని రోజులు బట్టి ఈ నిజాలని నాకు తెలియకుండా బావను అనరాని మాట్లాడిన చెల్లె అక్కడికి ఆయన చేయి చేసుకుందాం అనుకున్నా తెలుసా. ఇంకా నేను మీ ఇద్దరికి విడాకులు ఇప్పిద్దాం అనుకున్నానే, కానీ తప్పంతా నీదని తెలిసిన తర్వాత నేను ఎంతో తప్పు చేసి నాకు ఇప్పుడు అర్థమవుతుంది. దేవులాంటి బావను అనరాని మాట్లాడినాను నేను. అన్న అయింది ఏదో అయిపోయింది తీరాదే అన్న. ఈ విషయం ఎట్లా అమ్మ నాన్నకు కూడా తెలియదు. ఈ విషయం వాళ్ళకి తెలిసిందనుకో వాళ్ళు కూడా చాలా బాధపడతారు. చెల్లె ఇవి నిజం అనేది ఇప్పుడు కాకపోయినా 1 సంవత్సరంకో 2 సంవత్సరాలకో చెల్లెకు పిల్లలు ఎందుకు కావట్లేదు అనేది తెలుస్తుంది కానీ. అదే అన్న, తప్పంతా నాదే, అందుకే ఆయన ఏమన్నా పడుతున్నా. చెల్లె నీకు పిల్లలు పుట్టరాన్నాక ఎందుకే నీ జీవితం చేతులారా నాశనం చేసుకున్నావు కదా నీ జీవితాన్ని. తల్లి బంగారు తల్లి ఏందవ్వా? అయ్యో ఏంద్ర కొడుక తాగింది దిగలేదా రా? ఇంకా బొమ్మతో ఆడతాను. అమ్మా నా పాప పడుకుంటుంది, ఇది నీకు అవసరం లేని ముచ్చట డిస్టర్బ్ చేయకు. సపరేట్ లోపలికి పోవే. నువ్వు బొజ్జోరా. కోడలతోటి మంచిగా సంసారం చేసి మంచి గుడి ఉన్నట్టు ఇదివరకు 2 పిల్లలు పుట్టరు. బొమ్మలు పట్టుకొని ఆడే గర్వం ఏం పట్టిందిరా నీకు? అమ్మా ఇగో నాకు మళ్ళా కోడలు టాపిక్ తీసి నాకు పిచ్చి లేపకే, దాన్ని మర్చిపోయి నేను ఇప్పుడే ప్రశాంతంగా ఉన్నా. నీకేం తెలియదు జరిగింది మొత్తం. నువ్వు సపరేట్గా లోపలికి పోవే అమ్మా. సప్టే కూకో నీకేం తెలియదు అని అంటాను. నువ్వు 3 సంవత్సరాల కాంచి కోడలతోటేనాడన్నా చక్కగా ఉన్నవారా? నువ్వు తాగుడు తినుడు పండుడేనా? నువ్వేనాడన్నా సంతోషంగా ఉండి దాని ఏనాడన్నా సంతోషంగా ఉంచినవారా? దాన్ని సంతోషంగా ఉంచినట్టు అంటే ఈ ఫేస్లో ఇప్పుడు ఇదివరకు కొడుకో బిడ్డో నీకు చేతులు ఉండు. అమ్మా ఆల్రెడీ నా బామ్మర్ది గాడు నాకు దానికి విడాకులు ఇద్దామని ఆడ ఏర్పాట్లు చేసుకుంటాడు. అర్థమైందా? నీకు ఏం తెలియదు, ముచ్చట్లు ఏం అర్థం కాదు. నా ముందు మాట్లాడినాక మళ్ళీ పిచ్చి రేపకే అమ్మా. నువ్వు సపరేట్గా లోపలికి పోయిగా. నువ్వు తాగుడు బంద్ చేసి నువ్వు చక్కగా ఉంటే విడాకులు ఎందుకు అవుతాయిరా? నువ్వు ఈ కంచి చక్కగా ఉంటా రాదురా? నువ్వు
అయ్యో అమ్మా, నీకు ఎట్లా చెప్పానే? నీకు చెప్తే నువ్వు తట్టుకుంటావానే? జీవితం మొత్తం ఈ బొమ్మలతో ఆడుకునే కథే పట్టిందే అమ్మా. నాకు పిల్లలు పుట్టరే ఇక. ఏం కాదు లేవే అక్క, నువ్వేం బాధపడకు. చెల్లె మీ ఇద్దరితో ఇంకా మాట్లాడాలి, ఇట్లా రండి ఇక్కడ మాట్లాడుకుందాం. సరే అన్న, రావే అక్క. ఏంటి అన్న? చెల్లె ఈ మధ్యలో అత్తమ్మతో కానీ బావతో మాట్లాడదని చేసినావానే? ఎక్కడన్నా మొన్న నీ ముందు మాట్లాడింది, మళ్ళీ ఆయనకి నేను ఫోన్ చేయలేదు ఇక. మరి ఎట్లనే చెల్లె, ఇక్కడ ఉంటా అంటే మీ ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది, మరి అక్కడికి వెళ్తావానే? సరే అన్న, నేను ఆ రోజే వెళ్తా అని చెప్పిన కదా, నువ్వే విడాకులు అది అని చెప్పేసి ఆపినావు. చెల్లె అప్పుడు నాకు నిజం తెలియదు కాబట్టి నేను బావన అట్లా అన్ననే, కానీ నాకు ఇప్పుడు అర్థమైంది కానీ తప్పంతా నీదే ఉన్నా అని. సరే అన్న, తప్పంతా నాదే. నేను నా ఇంటికి వెళ్తా, నా ఇంటికి అక్కడ దింపొద్దుద్దా. బావ మన ఇంటికి వచ్చినప్పుడు నేనేమో విడాకులు అది అని చెప్పేసి మాట్లాడినా, ఇప్పుడు నేను తీసుకుపోయి ఇక్కడ డ్రాప్ చేస్తే అని ఏమంటాడు అన్న చెల్లె. అదే అన్న, నేను అప్పటికి వద్దు అట్లా మాట్లాడగానే చెప్తానే ఉన్నా. నువ్వే విడాకులు, లాయరు, పెద్ద మనుషులు అనుకుని అన్ని మాట్లాడినావు కదా. చెల్లె నువ్వు అసలు మాట్లాడకే, నువ్వు మాట్లాడితే నాకు కోపం వస్తుంది. తప్పంతా మన దగ్గర పెట్టుకొని అనవసరంగా బావన అన్నాం కదనే. ఒక పని చేయి అన్న, అక్కని డైరెక్ట్ వాళ్ళ ఇంటికాడ దించేస్తే ఏం బాగుండదు. బావకు ఫోన్ చేసి తప్పైందని చెప్పి అక్కని తీసుకొస్తానని చెప్పు. చెల్లె బావకు ఫోన్ చేసి బావతో మాట్లాడే అర్హత నాకు లేదే. నాకు ఎక్కడుంది ఇంకా మర్యాద? సర్లే అన్న, నేనే ఫోన్ చేసి ఆయనతో మాట్లాడతా. మాట్లాడడం అయిపోయినాక నీకు ఇస్తా, మాట్లాడు. సరే అని చెల్లె, ఏమైతే చూద్దాం కానీ నువ్వైతే బావ చేసి ఫోన్ చేసి మాట్లాడు. హలో, ఎవరు? ఎవరని చెప్పేసి అట్లా మాట్లాడుతున్నారు ఏందండి? మీరు అత్తమ్మ బాగున్నారా? అండి ఏంది, అత్తమ్మ ఏంది, అసలు ఎట్లుంటే నీకేంది నాకు అర్థమైతే లేదు. ఇంకెప్పుడైతే పేపర్లు డైవర్స్ అన్నారు, పేపర్లు పంపిస్తా అన్నారు, నేను వాటి కోసమే చూస్తానా. పంపిలు తొందర, నాకు ఇంకెందుకు లేట్ చేస్తారు మీరు? డైవర్స్ ఎక్కడి, పేపర్స్ ఎక్కడి అండి? నేను ఇప్పుడు ఇంటికి వస్తున్నా, అది చెప్దామని కాల్ చేసిన. ఏంది ఇంటికి వస్తానా? ఇలా నీకు ఏమున్నా అని చెప్పేసి ఇంటికి వస్తావా? నాకు అర్థమవుతలేదు. నిన్ను ఇంటికి వస్తేనే నన్ను గేటు బయట విడాకులు అది అని చెప్పేసి నువ్వు మీ అన్న మీ వాళ్ళందరూ కలిసిన బయటికి పంపించిళ్ళు. ఇప్పుడు మళ్ళీ నా ఇంటికి వస్తానా అని చెప్పేసి ఎట్లా అంటావు? నీకు నా ఇంట్లో అడుగు పెట్టే అర్హతే లేదు. పంపి నువ్వు నాకు డైవర్స్ పేపర్ పంపి నీ బరాబర్ సంతకం పెట్టి నీకు పంపిస్తా అంతే. నాకు మళ్ళీ నన్ను సైకో అని చేయకియను. ఏమండి, మీకు దండం పెడతా, తప్పంతా నాదే. నా తప్పు నేను ఒప్పుకుంటున్నా కదా, నేను ఇంటికి వస్తా, మీరు వద్దనకండి. అది కాదే, మీ అన్నని ఇంటికి వస్తేనే నన్ను విడాకులు ఇస్తా అట్లా ఇట్లా అని చెప్పేసి పంపించిండు. మళ్ళీ నువ్వు ఎట్లా మా ఇంటికి వస్తా అంటే మీ వాడు పంపిస్తే నాకు అర్థం కాదు. నా బామ్మది గాడు అసలు ఎట్లా పంపిస్తాడు నిన్ను ఇంటికి? నేను తాగుబోతుండే తిరిగిపోతుండే, ఏం పని లేదే. చెప్పు, ఎట్లా పంపిస్తాడు నిన్ను ఇంటికి? మళ్ళా లేదండి, అన్ననే మన ఇంటికి తీసుకొస్తా అన్నాడు. అన్న కూడా మీతో మాట్లాడుతా అన్నాడు, ఒకసారి మాట్లాడండి. నాకు ఎవరితో మాట్లాడే ఇంట్రెస్ట్ లేదు. చక్కగా ఫోన్ పెట్టాయి. హలో బావ. బావనా? బావి వెళ్ళి నీకు ఏమో బావా అని చెప్పేసి పలుకుతాను పలుకులు. బావా నన్ను క్షమించండి బావా, ఆ రోజు నేను మా ఇంటికి వచ్చినప్పుడు నేను అట్లా మాట్లాడుకుండాల్సింది బావ, తప్పంతా ప్లీజ్ బావ క్షమించండి నన్ను. అగో అమ్మ, నా బామ్మడిదేనా ఇట్లా మాట్లాడేది? క్షమించు బావా, తప్పైంది బావా అని చెప్పేసి అంటాడు. ఏంది బామ్మడిది? ఇంటి ముందు నా వేప చెట్టు కింద జ్ఞానోదయం ఇట్లా ఏమన్నా అయిందా ఏంది? అలా మొత్తం వేరే లెక్కగా మాట్లాడతాను. బావా తప్పు నాదని ఒప్పుకుంటాను బావా, నన్ను క్షమించండి. మా చెల్లెని ఇంటికి తీసుకొని వస్తున్నావు బావ. ఇప్పుడు ఇగో మీరు ఇట్లా పూట ఒక మాట మాట్లాడితే ఎట్లా చెప్పు? ఒకసారి ఏమో విడాకులు అంటో, పెద్ద మనుషుల కూర్చుందామంటో, అదంటో ఇదంటో. ఇప్పుడు ఏమో తప్పైంది బావా, మంచిగా కూడుండి బావా అంటో. ఇట్లా రెండు మాటలు మాట్లాడితే నా వల్ల కాదు. అన్న మాట ప్రకారం ఆ డైవర్స్ పేపర్ల మీద నువ్వు ఇంటికి పంపించేసే, నేను సంతకాలు పెట్టి నీకు పంపించేస్తా అంతే. బావా మీరు అట్లా మాట్లాడకండి బావా, మీకు దండం పెడతా బావా. కానీ మా చెల్లెని ఇప్పుడు తీసుకొస్తున్నా బావా ఇంటికి. శివ, అనవసరంగా ఇప్పుడు మళ్ళీ నువ్వు లొల్లులు స్టార్ట్ చేయకు. నేను వద్దని చెప్పేసి అన్నా, నువ్వు ఎట్లయితే తీసుకుపోయినావో అట్లనే నీ చెల్లెను నీ ఇంట్లో ఉంచుకో గంతే. ఇక బావా మీరు అట్లా అనకండి బావా, మీకు దండం పెడతా బావా, మీ కాలు మొక్తా బావా. నా చెల్లెని అయితే ఇప్పుడు ఇంటికి తీసుకొస్తున్నా బావా. బావా మీరు చెల్లె ఇద్దరు మంచిగా కలిసి ఉండాలి బావా. నువ్వు కనుక మా ఇంట్లో అడుగే పెడితే మాత్రం ఇక నేనేందో చూపిస్తుంది. ఇక మీ ఇష్టం, ఇక నేను చెప్పే అయితే ఇదే లాస్ట్ ముక్క. హలో హలో బావా. హలో చెల్లె, బావ మాట్లాడుతున్న ఫోన్ కట్ చేసిండే. ఫోన్ కట్ చేసిండు అన్న. ఎట్లా మరి, వెళ్దామా మనం? ఏం చేయాలో నాకు అర్థమవుతలేదు చెల్లె, నువ్వు చేసిన దానికి నరకం చూడాల్సి వస్తుంది. ఎవరో అన్నట్టుగా ఎందుకు అన్న బాధపడుతున్నావు? మా నక్క బావనే కదా, తప్పదిగా. ఏమన్నా చెల్లె, ఇక అమ్మ నాన్నతో మాట్లాడి నేను అక్కడ డ్రాప్ చేసి వస్తా పైగా. సరే అన్న, రావే అక్క.